గోదావరి జలాలను బనకచర్లకు తరలించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగా ద్వారా రాయలసీమకు నీళ్లు అందించిన అపర భగీరథుడు స్వర్గీయ ఎన్టీఆర్ అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్లో 10 సూత్రాలు నీటి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. గోదావరి నుంచి సముద్రంలోకి వృధాగా పోయే 3000 టీఎంసీల నీటిలో 300 టీఎంసీల నీటిని ఒడిసి పట్టడమే ఈ ప్రాజెక్టు చేపట్టడం వెనుక ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి త్రాగునీరు, 7.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. 3 దశల్లో బనకచర్ల ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, డిపిఆర్ పూర్తి చేసి 2-3 నెలల్లో టెండర్లు పిలుస్తామన్నారు. సకాలంలో నిధులు అందితే 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. చెప్పింది శ్రీశైలం నుంచి నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను తెలుగు గంగ ద్వారా. అయితే కండిషన్ మాత్రం అండర్ గ్రౌండ్ పైపు కాదు, కెనాల్ ద్వారా నీళ్లు ఇస్తామని. అక్కడి నుంచి రాయలసీమలో ఫస్ట్ టైం తెలుగు గంగ ద్వారా నీళ్లు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇది మేజర్ ప్రాజెక్ట్, ఇది చరిత్ర తిరగరాయబోయే ప్రాజెక్ట్ ఇది నా లెక్క ప్రకారం. అందుకే నేను దీన్ని కూడా ఆలోచించి అందరితో ఆలోచించిన తర్వాత జలహారతి, తెలుగు తల్లికి జలహారతి. సో దిస్ ఇస్ ది వర్క్ వి వాంటెడ్ టు. ఇది చేసి ఈ రాష్ట్రానికి రాబోయే తరాలకి ఎలాంటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయగలిగితే ఇక్కడవన్నీ ఆటోమేటిక్ గా మనం చేసేదాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నూతన సంవత్సరంలో 5 కోట్ల మంది ఆలోచించే విధంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. న్యూ ఇయర్ బెస్ట్ విషెస్. అదే సమయంలో ఒక న్యూ ఐడియా ఐఎమ్ ఫ్లోటింగ్ బిఫోర్ పబ్లిక్ టు డిస్కస్, డిబేట్, గైడ్ మీ, టేక్ ఫార్వర్డ్. ఇది నాట్ ఓన్లీ మన కోసమే కాకుండా భావి తరాల కోసం ఈ ప్రాజెక్ట్. దిస్ ఈజ్ టుడే మెయిన్ గా తెలుగు తల్లికి జలహారతి. దట్ ఈస్ మై లైఫ్ అంబిషన్, దట్ ఈస్ మై లైఫ్ గోల్. దీన్ని సీరియస్ గా ఆలోచిస్తున్నా హౌ టు కంప్లీట్ ది ప్రాజెక్ట్ అండ్ డెడికేట్ టు స్టేట్.